వ్యాధిగ్రస్తులు డాక్టర్లు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడుకోవాలని, అలసత్వం వహిస్తే శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ ప్రభావం చూపిస్తుందని గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ బిల్ క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్న టీబీ సెంటర్ వద్ద ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో టీబీ ఎక్కువగా వస్తుందని, రోగులు ఖచ్చితంగా డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడాలని, కొన్ని రోజులు వాడుకొని నిలిపివేస్తే ఉపయోగం ఉండదని సూచించారు. పేదవారికి ప్రభుత్వం ఉచితంగా టీబీ పరీక్షలు, మందులు అందిస్తుందని, మా వంతుగా ప్రతి నెల పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధురి, డాక్టర్ తనూజ, విష్ణువందన, స్నేహలత రెడ్డి మరియు డాక్టర్లు పాల్గొన్నారు. అందరికీ తెలిసిందే, మెయిన్గా ఊపిరితిత్తులకు వస్తుంది. అలాగే కాకుండా ఇంకా వేరే ఆర్గాన్స్ కూడా, బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఇది. ఊపిరితిత్తులు అనేది టీబీ అంటే అందరూ ఊపిరితిత్తులదే అనుకుంటారు. దానికి మెయిన్గా దగ్గు, గల్ల అలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరికీ అర్థమవుతుంది. అట్లా కాకుండా లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, అది కూడా చాలామందికి ఈ మెడ దగ్గరంతా బిళ్ళలు కట్టి చాలామందికి అది కూడా నెగ్లెక్ట్ చేస్తే అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు పోతుంది. అలా కాకుండా బ్రెయిన్కి కూడా వస్తుంది, మెదడుకు వస్తుంది, కిడ్నీలకు వస్తుంది. ప్రతి ఆర్గాన్ని టీబీ అనేది చాలా అఫెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బోన్స్కి కూడా వస్తుంది. చాలామంది మిస్ అయిపోతుంటారు దాన్ని మాత్రం. ఈ ఊపిరితిత్తుల్లో మాత్రం బాగా దగ్గు, గల్ల అవన్నీ వచ్చి మందులు వాడినా తగ్గకపోతే అప్పుడు ఎక్స్రే తీసేస్తే సింపుల్గా డయాగ్నోస్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందికి టీబీ అనేది ఊపిరితిత్తులకే వస్తుంటుంది. దీనికి ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మందులు మాత్రం వాళ్ళే ఉచితంగా, ఎంతో ఖరీదైన మందులు ఒక నెలకే ఎన్నో వేలల్లో ఖర్చు అవుతుంది. అది ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ మందులు. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే చాలామంది మందులు వాడకుండా మధ్యలోనే డిస్కంటిన్యూ చేస్తారు. అది కూడా వాళ్ళని అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఆ మందులు వాడేటప్పుడు పాపం చాలా కోతాగా ఉంటుంది లోపల కడుపులో. దానికి తగ్గట్టుగా మంచి ఆహారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి తీసుకోలేక, ఈ మాత్రలు కూడా వేసుకోలేక చాలామంది మధ్యలో డిస్కంటిన్యూ చేసి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే కొన్ని రోజులు ఖచ్చితంగా ఒక 6 నెలలు 9 నెలలు దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. మందులు ఎవరి జబ్బుని బట్టి దానికి తగ్గట్టుగా మందులు డాక్టర్లు ఇస్తారు. దాన్ని మాత్రం ఎంత కష్టమైనా కూడా వాడేసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం లేకుండా పోతుంది. అట్లా చేయకుండా చాలామంది ఒక నెల, కనీసం ఒక వారం కూడా వాడలేకున్నారు. అది కూడా వాళ్ళ తప్పు కాదు, అయినా కూడా దానికి సపోర్ట్